హాయ్ అండి, బాగున్నారా అందరూ? నేను కూడా చాలా బాగున్నానండి. ఏమంటే ఎండు కొబ్బరితో కారం చేస్తాను. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి అయితే మనకు నిలవ ఉంటుందన్నమాట. నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ ఆయిల్ వేస్తున్నానండి, బాండ్లో పెట్టి శనగకాయ పప్పులు వేస్తున్నాను. ఇవి ఇలా దోరగా వేయించుకోవాలి. ఇలా అన్ని పప్పులు వేసుకుని చేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. నేను ఎప్పుడు కూడా ఇలాగే చేస్తాను. పచ్చి కొబ్బరి అయితే మనకి ఎక్కువ నిలవ ఉండదు అంటుంటారు. కాకపోతే వేయిస్తాం కాబట్టి ఎవరిష్టం వాళ్ళది కదా. నేనైతే ఎండు కొబ్బరి వేస్తుంటానండి ఎక్కువ. చాలా రోజుల వరకు ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇదిగోండి, హాఫ్ కప్పు వరకు మినపప్పు వేస్తున్నాను. హాఫ్ కప్పు వచ్చి పచ్చిశనగపప్పు అండి. 3 స్పూన్లు అలా ధనియాలు కూడా వేస్తున్నాను. ఒక అర స్పూన్ అలా మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర, కరివేపాకు కూడా వేస్తున్నాను అండి, కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఎండుమిర్చి 10 అలా వేసాను, 10 కాయలండి. నువ్వులండి చిన్న టీ గ్లాస్తో అలా వేస్తాను. ఇది కూడా చాలా బాగుంటుంది టేస్టు. హీట్ అంటారు కానండి, వేడికి వేడి చేస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. దేంట్లోనే కొంచెం వేస్తుంటే పచ్చళ్ళలో కారపొడిలో దాని టేస్టే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఎండు కొబ్బరి, వేయించుకోపోయినా పర్లేదు, కొంచెం అలా వేయించుకున్నా చాలా బాగుంటుంది టేస్టు. లాస్ట్లో కొంచెం అలా వేడిగా వేయించుకుంటే చాలండి. ఆల్రెడీ ఎండు కొబ్బరి కాబట్టి ఏం పాడవదు, వేయించుకోపోయినా పర్లేదు. అంతేనండి. ఇది వేగాక మిక్సీకి వేసేసుకుందాం. చల్లారాక ఇంకేగిపోయింది, ఆపేసుకోవచ్చు. ఇదిగోనండి, మిక్సీకి వచ్చి నేను కొద్దిగా ఉప్పు, వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. చింతపండు మనం అన్ని పప్పులు వేసాం కదండి, ఎక్కువ పట్టదు, ఇది కొంచెం సరిపోతుంది. ఇది చూడడానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఒక్క ముద్ద కూడా వదలరు. చాలా చాలా బాగుంటుందండి. మనం అన్ని పప్పులు నువ్వులు కూడా వేసాం కదా, అంత బాగుంటుంది టేస్టు. టిఫిన్లోకి, రైస్లోకి అంతా బాగుంటుంది. ఇంతకీ మీరు లైక్ కొట్టడం మర్చిపోతున్నారండి. చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ కొట్టండి ప్లీజ్. లైక్ అండి.